హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మరికొత్త వీడియోతో నేను ముందుకు వచ్చేసాను. నేను మన అనకాపల్లిలో ఉన్న జగన్నాథ స్వామి గుడికి అయితే వచ్చేసాను. అక్కడ దర్శనం చేసుకోవడానికి 30 రూపీస్ టికెట్, 20 రూపీస్ టికెట్, ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. మేమైతే 30 రూపీస్ టికెట్ తీసుకున్నాము. దేవుడిని దగ్గర నుంచి చూడొచ్చు కదా అని చెప్పి 30 రూపీస్ టికెట్ తీసుకున్నాము. నేను ఏంటి అన్నది మీకు చూపిద్దాం కదా అని నేను ఒక చిన్న లాగ్ తీయడం అయితే జరిగింది. ఇక్కడ పంతులు గారు ఏంటంటే పేర్లు తెలియట్లేదు కదా అని చెప్పి పేర్లుకి అటాచ్ పిన్ చేస్తున్నారు. శ్రీ బాలభద్ర స్వామి, సుభద్రాదేవి, శ్రీ జగన్నాథ స్వామి. ఎవరైనా తెలుసుకోలేని వాళ్ళని తెలుసుకుంటారు కదా అని చెప్పి అక్కడ స్టిచ్ చేస్తానమాట. ప్రతి ఒక్కరికి ఏంటి అంటే తెలియట్లేదు కదా ఎవరు ఏ స్వామి అనేది. తెలిసిన వాళ్ళకైతే పర్లేదు, తెలియని వాళ్ళకైతే తెలియపరచడానికి పంతులు అయితే అలా పెట్టారు. మేము దేవుడికి దర్శనం చేసుకుని దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. దగ్గర నుంచి కూడా నేను వెళ్ళినంత వరకు నేను అలా చూస్తూనే ఉన్నాను. ఇంకా ఇక్కడ హాల్లో కూర్చున్నాం అనమాట. జగన్నాథ స్వామి అక్కడ బయటన హాల్లో కూర్చున్నాం. అక్కడ ఫ్రీ దర్శనం అండి. ఇప్పుడు ఎలా వస్తున్నారు కదా, అక్కడ దేవుడు కొంచెం దూరంలో ఉన్న వాళ్ళకి ఫ్రీ దర్శనం అనమాట. ఆ ఫ్రీ దర్శనంలో ఉండి కూడా దేవుడితో దేవుడు అక్కడ కూర్చొని మనం ప్రశాంతంగా ఇచ్చేసుకోవచ్చు. మేమైతే బయటకు వచ్చేసరికి ఇవన్నీ చిన్నపిల్లలకి టాయ్స్ అంటే ఆల్ఫాబెట్స్, నెక్స్ట్ కట్టర్స్, స్లిప్పర్స్, నెక్స్ట్ బుక్స్, ఇవన్నీ సిల్వర్ సామాన్లు చూడండి. ఇతనైతే 3 గరిటలు 50 రూపాయలు అలా చెప్తున్నారు. చిన్నవైతే బార్గెన్ కూడా చేయనివ్వట్లేదు. ఇక్కడే చాలాసేపు అయిపోయింది నాకు. అంటే ఏం కొందాము ఏంటి, వచ్చాం కదా ఏదో ఒకటి కొనాలి. జగన్నాథ స్వామి దగ్గర కొన్నామని ముగ్గురు మమ్మీ గరిట్లు అవి కొంటున్నారు. ఇక్కడ చిన్నపిల్ల స్పెట్స్ కావాలంటే స్పెట్స్, మనకి పీస్ మిఠాయి అంటారు కదా, పీస్ మిఠాయి, ఐస్ క్రీమ్స్. మేము వెళ్ళేటప్పుడు అయితే చాలా ఖాళీగా ఉందండి. చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. ఎందుకంటే మేము డే టైంలో 4:35 వెళ్ళాము. చాలా ఖాళీగానే ఉంది. మేమైతే తర్వాత బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసి ఇవన్నీ చిన్న లాక్ తీద్దాం కదా అని చెప్పి ఆ లాక్ తీసామంట. చిన్నపిల్లలకి మనం సంబరంలో ఎలా ఉంటుందంటే సంబరంలో ఎలా ఉంటుంది ఇక్కడ కూడా అలానే ఉంది. ఏ వస్తువు అయినా 20 రూపాయలే అంట. నేను అలా చూసి ఏం కొందామా ఏంటి చాలా ఉన్నాయి కదా అని చెప్పి నేనైతే ఏం తీసుకోలేదు. జస్ట్ చూశాను అంతే. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంటికి కావాల్సిన పువ్వుల దాంట్లో అంటే పికల్స్ పెట్టుకోవడానికి ప్లేట్స్, అంటే ఖర్జూరం ఓన్లీ సంబరాల్లోనే చాలా బాగుంటుందంటండి. సంబరాల్లో అయితే చాలా బాగుంటుందండి ఖర్జూరం. మళ్ళీ బయట కొంటే అంత టేస్ట్ రాదంట. అది మీరు కూడా ఒకసారి జగన్నాథ స్వామి గుడికి వెళ్తే కంపల్సరీగా టేస్ట్ చేయండి. నెక్స్ట్ కొబ్బరికాయలు మనం జగన్నాథ స్వామి కొట్టేసి మనం కొబ్బరట్టు వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి. ఈ 9 డేస్లో ఎప్పుడు వేసుకున్నా సరే మనకి ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది. నార్మల్గా జగన్నాథ స్వామి వెళ్ళిపోయిన తర్వాత ఆ టేస్ట్ ఇంకోలా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. మేము తర్వాత ప్లేట్స్ ఇవన్నీ కూడా చూసాము. నెక్స్ట్ చూసాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. ఎవరైతే జగన్నాథ స్వామిని చూడలేదో వాళ్ళ కోసం వ్లాగ్ అయితే తీయడం జరిగింది. బాయ్ బాయ్.